ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ మామూలుగా దవడ నొప్పి వచ్చినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్‌కి ముందు అలా వస్తుందని అంటుంటారు. ఎలాంటి దవడ నొప్పి ఇది? అంటే మొత్తం మనకు 2 రక్తనాళం లెఫ్ట్ సైడ్‌లో, ఒక రక్తనాళం రైట్ సైడ్‌లో ఉంటుందండి. ఈ 2 రక్తనాళం లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! దాంట్లో ఒక రక్తనాళంలో బ్లాక్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ గొంతు నొప్పి వస్తుంది. సో ఇది చాలామంది డెంటల్ పెయిన్ కూడా అనుకుంటారు. అంటే దే గో టు డెంటిస్ట్. అలా రీసెంట్‌గా ఒక పేషెంట్ అలానే వెళ్ళి డెంటిస్ట్‌కి డౌట్ వచ్చి మరీ పంపించారు యాక్చువల్‌గా. సో ఆ పేషెంట్ ఎలా ఉందంటే కూర్చున్నప్పుడు నొప్పి ఉండదు. వాళ్ళు నడిచిన తర్వాత ఇక్కడ పెయిన్ వస్తుంది, జా పెయిన్ వస్తుంది, ఆగితే తగ్గిపోతుంది. సో కంటిన్యూస్గా జా పెయిన్ ఉంది, మీరు కొద్దిగా మూవ్ అయినా ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు వీ షుడ్ థింక్ డెఫినెట్గా ఇది హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు అని అనుకోవాలా. కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం వేరే విషయం గురించి ఆలోచించాలి. ఒకసారి హార్ట్ అటాక్‌కి ముందు ఉండే సిమ్టమ్స్, ప్రీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మొదలయ్యాక ఖచ్చితంగా డస్ ఇట్ ప్రోగ్రెస్ ఒక హార్ట్ అటాక్ అవుతుందా? అయ్యి తగ్గుతుందా? అలా కూడా ఉంటుందా? హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్తనాళంలో 70% కన్నా ఎక్కువ బ్లాక్ వచ్చిన తర్వాతనే సిమ్టమ్స్ మొదలవుతుందండి. 20%, 30%, 50%, 60%, అప్ టు 70% బ్లాక్ వచ్చిన తర్వాత కూడా దే క్యాన్ డూ ఎవ్రీథింగ్. 10 ఫ్లోర్ ఎక్కగలుగుతారు, 10 ఫ్లోర్ దిగగలుగుతారు, రన్నింగ్ చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. 70% దాటిన తర్వాతనే మనకి ఆయాసం అనేది నడిచేటప్పుడు మొదలవుతుంది, నొప్పి అనేది మొదలవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అనము. హార్ట్ అటాక్ అంటే ఎప్పుడు హార్ట్ అటాక్ అవుతుందంటే 100% క్లోజ్ అయినప్పుడు. ఆ 70% బ్లాక్ అనేది ఏదో ఒక ప్రెషర్ వల్ల సైకలాజికల్ ఉండవచ్చు, ఫిజికల్ ఉండవచ్చు. ఫిజికల్ అంటే జిమ్కి వెళ్ళి హెవీ ఎగ్జర్షన్ చేసేటప్పుడు అన్యూజువల్గా, లేదా సైకలాజికల్ అంటే లాస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్, లేదంటే ఒక ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ రక్తనాళంలో ఉండే బ్లాక్ అనేది రప్చర్ అయిపోతుంది. అప్పుడు కొలెస్ట్రాల్ అనేది విల్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బ్లడ్ పార్టికల్. వితిన్ 1 minute to 2 minutes అది 100% బ్లాక్గా అయిపోతుంది. సో కొలెస్ట్రాల్ బ్లాక్ మీద ఒక బ్లడ్ క్లాట్, టోటల్గా బ్లడ్ ఆగిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. వన్స్ అది స్టార్ట్ అయిందంటే డ్యామేజ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా మందికి బాడీ విల్ ట్రై టు ఫైట్ విత్ ఇట్. బాడీకి ఒక టెండెన్సీ ఉంటుంది ఆ క్లాట్ని క్లియర్ చేయడానికి. అప్పుడు ఒక 10% క్లియర్ అయింది అనుకోండి, పేషెంట్కి పెయిన్ కొద్దిగా తగ్గుతుంది, వాళ్ళ హాస్పిటల్ పోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా మందికి తగ్గదు, కంటిన్యూస్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఎస్పెషలీ స్మోకర్స్కి, షుగర్ పేషెంట్స్కి ఈ మెకానిజం అనేది వీక్గా ఉంటుంది. అప్పుడు 100% క్లోజ్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిమందికి సడన్గా హార్ట్ బీట్ అనేది 200, 250 దాకా పోవచ్చు. ఇట్లా కొట్టుకుంటుంది హార్ట్ బీట్. అప్పుడు హార్ట్ బీట్ మెల్లగా పంప్ అయితేనే బ్లడ్ బయట పోతుంది. ఫాస్ట్గా కొట్టుకుంటే బ్లడ్ పోదు. దట్స్ హౌ దే సడన్లీ కొలాప్స్ అండ్ డై. ఈ 10% బ్లడ్ ఉన్న దే కెన్ సర్వైవ్. అంటే పెయిన్ వచ్చింది 20 minutes తర్వాత ఆగిపోతుంది. మరి మీరు నడిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మీకు 10% కదా బ్లడ్ పోతుంది. సో వన్స్ హార్ట్ అటాక్ ఆల్వేస్ హార్ట్ అటాక్. వన్స్ హార్ట్ అటాక్ అయ్యిందంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు ఎవిడెన్స్ ఉంటుంది మీకు. ఈసీజీలో కానీ, ఎకోలో కానీ, బ్లడ్ టెస్ట్లో కానీ ఎవిడెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఎవిడెన్స్? ఇది యూజువల్గా అప్ టు 14 days వరకు ఉంటుంది బ్లడ్ టెస్ట్లో. ఈసీజీ ఎకోలో యూజువల్గా మనం దాని లోపల ప్రొసీజర్ స్టెంట్ వేసేసాం అనుకోండి, అది రికవరీ అయిపోతుంది. అది 3 hours లోపల పేషెంట్స్ హాస్పిటల్ వెళ్ళిపోయారు అనుకోండి, 95% to 100% రికవరీ అయిపోతారు. 3 hours to 6 hours అనుకోండి, 50% మాత్రమే మనము బతికించగలుగుతాం. అంటే రైట్. 6 hours to 9 hours అనుకోండి, ఆల్మోస్ట్ 80% డ్యామేజ్ అయిపోతుంది. సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి మీరు అన్నట్టు వాళ్ళు ఫైట్ చేసి కోప్ అయ్యారు, బతుకుతారు అంతేనా? బతుకుతారు, బట్ ఆ బ్లాక్ అనేది వాళ్ళు కూర్చోడానికి సరిపోతుంది. 10% బ్లడ్డే కదా పోతుంది, అగైన్ బ్లాక్ రావచ్చు. ఎందుకంటే బాడీ ఫైట్ చేస్తూ ఉంది టు మెయింటైన్ ఇట్. మీరు హాస్పిటల్ వెళ్ళి బ్లడ్ థిన్నెస్ ఏమైనా వేసుకున్నారు అనుకోండి, ఇంకా కొద్దిగా టైం మాకు దొరుకుతుంది. రైట్. అప్పుడు ఏం చేస్తారు, మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఈసీజీ, ఎకో, బ్లడ్ టెస్ట్ 3 మెథడ్స్ ఉంది. ఫస్ట్ ఈసీజీ తీస్తాం. ఈసీజీ క్యాన్ బి నార్మల్, ఎందుకంటే బ్లడ్ 10% పోతుంది కదా, 100% బ్లాక్ అయ్యింది. వితిన్ 5 minutesలో ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈసీజీలో తేడా ఉండకపోవచ్చు. యూ హ్యావ్ టు రిపీట్ ద ఈసీజీ, సెకండ్ ఈసీజీ, థర్డ్ ఈసీజీ ఒక 2-3 hours రిపీట్ చేయాలా. రెండోది ఎకో చేయాలా. ఎకో చేసేటప్పుడు ఈ రక్తనాళం ఎక్కడ సప్లై చేస్తుందో ఆ పర్టికులర్ ఏరియా మూవ్మెంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇవి రెండు లేకపోయినా బ్లడ్ టెస్ట్ మనం చేస్తాం. ట్రోపోనిన్ అని బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ టీ, ట్రోపోనిన్ ఐ. ఈ బ్లడ్ టెస్ట్లో మనకు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. ట్రోపోనిన్ ఎంత ఉంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు సార్? ట్రోపోనిన్ అది వాల్యూస్ ఉంటుందండి, డిఫరెంట్ వాల్యూస్. ఒకటి కట్ ఆఫ్ ఉంటుంది. ట్రోపోనిన్ ఐకి వేరే వాల్యూ, ట్రోపోనిన్ టీకి వేరే వాల్యూ. ఇవన్నీ వితిన్ వెంటనే కనపడుతుంది. 6 hours to 10 hours అవుతుంది ట్రోపోనిన్ పెరగడానికి. సో యాజ్ సూన్ యాజ్ హార్ట్ అటాక్ వచ్చింది కనుక్కోవడానికి వెరీ ఇంపార్టెంట్ ఈసీజీ, నెక్స్ట్ ఎకో, నెక్స్ట్ ట్రోపోనిన్ అనేది కొద్దిగా టైం పడుతుంది. మొత్తానికి పేషెంట్ హాస్పిటల్లో కూర్చోవాలి. వాళ్ళే నువ్వు బయటకు వెళ్ళు, నీకు లేదు అంటేనే వెళ్ళకూడదు. అంతే, మనం అక్కడే కూర్చుంటాం అంతే.